నమస్తే. భగవద్గీతలో 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో 21వ శ్లోకము. యో యో యామ్యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. సో భగవానుడు ఎవరికైతే అతిగా కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీర్చుకునే క్రమంలో ఇతర దేవతలను ఆశ్రయిస్తారు, నా తత్వాన్ని అర్థం చేసుకోలేరు అని చెప్పారు. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే, ఎవరికెవరికైతే యో యో యామ్యాం తనుం భక్తః, సో ఏ భక్తులకైతే ఏ దేవతల మీద, ఇక్కడ తనుం అంటే దేవతలు, ఇతర దేవతల మీద శ్రద్ధ కలుగుతుందో శ్రద్ధయార్చితుమిచ్చతి అంటే వాళ్ళు ఏదో కోరిక తీర్చుకోవడానికి ఆ దేవతని ఆశ్రయిస్తున్నారు, శ్రద్ధతోనే ఆశ్రయిస్తారు వాళ్ళు కూడా. అయితే అదేంటంటే సకామ భక్తి, వాళ్ళకి ఆ పర్టికులర్ ఏదో సాధించాలి అనే కోరికతో ఆ దేవతని ఆశ్రయిస్తున్నారు, చాలా శ్రద్ధతోనే పూజిస్తారు, అంతా బానే ఉంది. అయితే ఇప్పుడు భగవానుడు ఏమంటున్నారు, ఎవరికైతే ఇతర దేవతల మీద పూజించాలి అనే కోరిక కలిగిందో వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి తస్యాచలాం శ్రద్ధాం, అటువంటి వాళ్ళకి ఆ దేవత పైన నేనే అచంచలమైన శ్రద్ధని కూడా కలిగిస్తాను. అంటే వాళ్ళు ఏదో పాపం నన్ను ఆశ్రయించట్లేదు, నా తత్వం తెలుసుకోలేదని నేనేమి వాళ్ళ మీద నాకు ఎటువంటి బాధ లేదు, అది వాళ్ళ వాళ్ళ ప్రకృతే వాళ్ళని ఆపేస్తోంది నా దగ్గరికి రాకుండా, నాకేం ఎటువంటి పార్షియాలిటీ లేదు. తామేవ విదధామ్యహం, నేను వాళ్ళకి ఆ దేవత మీద అచంచలమైన శ్రద్ధ కూడా నేనే కలిగిస్తాను, వాళ్ళ కోరికలు తీరుతాయి. అది అట్లా నడుస్తూ ఉంటుంది అంతే. ఎన్నో జన్మల తర్వాత కానీ వాళ్ళు నన్ను తెలుసుకోలేరు, బహునాం జన్మనామంతే అని ఆల్రెడీ చెప్పారు. సో అందుకని ఆ దేవతల పైన శ్రద్ధ కూడా నేనే కలిగిస్తాను, వాళ్ళ కోరికలు నేనే తీరుస్తాను, ఇండైరెక్ట్ గా నేనే తీరుస్తున్నాను ఈ దేవతల ద్వారా అని భగవానుడు చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.